సక్సెస్ఫుల్ డైరీ ఫామ్కి కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ది ఎనిమల్స్. సో మనం సెలెక్ట్ చేసేటువంటి ఎనిమల్స్ అయితే మనం తీసుకునేటువంటి అంటే కవ్, క్యాటిలా, అదేవిధంగా బఫెలోనా, లేకపోతే బ్రీడా అనేది ఎలా ఉండాలంటే మన దగ్గర ఉన్నటువంటి డిమాండ్ బట్టి ఉండాలి, కానీ మన ఇంట్రెస్ట్ ప్రకారం ఉండకూడదు. సో మీ లోకల్ ఏరియాలో ఆవు పాలకు డిమాండ్ ఉందా, గేదె పాలకు డిమాండ్ ఉందా కనుక్కొని ఆ ప్రకారం ఫామ్ పెట్టినట్లయితే చాలా వరకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండోది ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తక్కువగా ఉండాలి. సో దట్ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మన ఇన్వెస్ట్మెంట్ లెవెల్ పెరిగినట్లయితే అది మనం రైట్ వేలో యూజ్ చేస్తున్నట్టు అవుతుంది. ఇంకా థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు కొంచెం గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా నాలెడ్జ్, టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలి. సో డే టు డే అప్డేట్ అవుతున్న టెక్నిక్ ప్రకారం మనం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే డిసీజ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కాఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, మ్యాస్టైటిస్ కావచ్చు, లేదంటే రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, వీటి గురించి అవగాహన ఉండి మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీ అయితే చాలా బాగుండాలి. అండ్ ఫిఫ్త్ వన్ చాలా ఇంపార్టెంట్, చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే మంచి వర్కర్స్ అనమాట. వర్కర్స్ ప్లే మేజర్ రోల్. ఇట్స్ అబౌట్ మంచి వర్కర్స్ ఉంటే మీరు ఒక 50% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ద, మీరు పెట్టిన తర్వాత వర్కర్స్ వెతుక్కోవడం కాదు, బిఫోర్ గోయింగ్ టు ద ఫార్మింగ్ మంచి వర్కర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటు ఫీడింగ్, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇవన్నీ జనరల్గా అందరికీ తెలిసిన విషయాలే. బట్ తెలియని విషయాలు ఏంటంటే మనం సెలెక్షన్ మీద రాంగ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ మీద రాంగ్ చేస్తాం, అండ్ మార్కెటింగ్ మీద రాంగ్ చేస్తాం, అండ్ వర్కర్ సెలెక్షన్ మీద రాంగ్ చేస్తాం. కాబట్టి ఈ విషయాల మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు డైరీ ఫామ్కి సూట్ అవుతారో లేదో కూడా టెస్ట్ చేసుకోండి. సో వన్స్ ఇవన్నీ డన్ అన్న తర్వాత మీరు డైరీ ఫామ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట. ఇలాంటి మంచి వీడియోల కోసం ఖచ్చితంగా అజయ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.